నమస్కారం. ఈరోజు మనం ఆది శంకరుల గురించి, ఆయన జీవితం గురించి, ఆయన ప్రభావం గురించి మాట్లాడుకోబోతున్నాం. ఆలోచించండి, కేవలం 32 జీవించి వేల సంవత్సరాల పాటు నిలిచే ఒక ధర్మాన్ని పునర్నిర్మించిన ఒక మహనీయుడి కథ ఇది. చూశారుగా, ఈ ఒక్క మాట చాలు ఆయన జీవిత లక్ష్యం ఎంత గొప్పదో అర్థం చేసుకోవడానికి. ఆ రోజుల్లో పరిస్థితి ఎలా ఉండేదంటే, రకరకాల సిద్ధాంతాలు, ఆచారాలతో ధర్మంలో ఒక రకమైన గందరగోళం ఉండేది. అలాంటి టైంలో హిందూ ధర్మాన్ని కాపాడటానికే ఆయన పుట్టారని నమ్ముతారు. సరే, ముందుగా ఆయన జననం గురించి తెలుసుకుందాం. అస్సలు ఆయన్ని ఒక దివ్య అవతారంగా ఎందుకు చూస్తారో కూడా చూద్దాం. అంటే చూడండి, ఇంతటి మహనీయుడి జీవితం కూడా చాలా సాధారణంగానే మొదలైంది. కేరళలోని కాలడి అనే ప్రశాంతమైన ఊర్లో. కాని చిన్నప్పుడే తండ్రిని కోల్పోవడంతో ఆయన జీవితం ఒక ప్రత్యేకమైన మలుపు తీసుకుంది. ఇక ఆయన బాల్యం గురించి మాట్లాడుకుంటే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. చిన్న వయసులోనే ఆయనలో దైవత్వం, అద్భుత శక్తులు ఎలా బయటపడ్డాయో చూద్దాం రండి. ఈ కథ వింటే ఆయనలోని కరుణ ఎలాంటిదో మనకు స్పష్టంగా తెలుస్తుంది. సన్యాస సంప్రదాయం ప్రకారం చిన్నారి శంకరులు భిక్ష కోసం ఒక పేద ఆవిడ ఇంటి తలుపు తట్టారు. పాపం, ఆవిడ చాలా పేదరికంలో ఉంది. ఇంట్లో పెట్టడానికేమీ లేదు. అయినా సరే తన దగ్గరున్న ఒక్క ఎండిపోయిన ఉసిరికాయను ఎంతో భక్తితో ఆ చిన్నారికి దానమిచ్చింది. అప్పుడు జరిగిందండి అసలు అద్భుతం. ఆమె దానగుణానికి శంకరుల హృదయం కరిగిపోయింది. వెంటనే లక్ష్మీదేవిని ప్రార్థిస్తూ కనకధారా స్తోత్రం పాడారు. అంతే, ఆమె ఇంటిపై బంగారు ఉసిరికాయల వర్షం కురిసింది. ఆయన కరుణకు, ఆయన దైవిక శక్తికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి? ఇది ఒక్కటే కాదండోయ్, ఆయన బాల్యంలోని అద్భుతాలు ఇంకా ఉన్నాయి. కేవలం 5 ఏళ్ల వయసులోనే ఉపనయనం అంటే వేదాలు చదవడానికి అర్హత సంపాదించడం. ఆ రోజుల్లో ఇది అసాధారణం. అంతేకాదు, వాళ్ల అమ్మగారు రోజూ స్నానానికి నది వరకు దూరం నడవలేకపోతున్నారని ఏకంగా నదినే ఇంటివైపుకు మళ్లించారట. ఇక ఇక్కడ నుంచి ఆయన జీవితం ఒక పెద్ద మలుపు తీసుకుంది. అదే సన్యాస మార్గం. తన జీవితంలో ఇది చాలా కీలకమైన ఘట్టం. ఈ మొసలి కథ చాలామందికి తెలిసే ఉంటుంది. ఇది ఆయన జీవితాన్ని మార్చేసిన సంఘటన. తల్లికి ఒక్కడే కొడుకు. ఎలా వదులుకుంటుంది? ఆమె ఒప్పుకోలేదు. అప్పుడే స్నానం చేస్తుండగా ఒక మొసలి ఆయన కాలు పట్టుకుంది. అమ్మా, నువ్వు సరేనంటేనే ఈ మొసలి నన్ను వదులుతుందని చెప్పడంతో ఆ తల్లి కన్నీళ్లతో ఒప్పుకోక తప్పలేదు. అలా ఆయన ఆధ్యాత్మిక ప్రయాణం మొదలైంది. సరే, సన్యాసమైతే తీసుకున్నారు. కాని జ్ఞానం కోసం ఒక గురువు కావాలి కదా. అలా గురువు కోసం వెతుకుతూ గోవింద భగవత్పాదులను చేరుకున్నారు. విశేషమేంటంటే, ఆయన శంకరులను చూసిన వెంటనే శంకర శంకర సాక్షాత్ అన్నారట. అంటే ఈయన సాక్షాత్తు ఆ శివుడే అని గుర్తుపట్టారు. ఇక ఇక్కడ్నుంచే అసలు కథ మొదలవుతుంది. అదేంటంటే, ఆయన జీవిత లక్ష్యం భారతదేశమంతా కాలినడకన తిరిగి ధర్మాన్ని వ్యాప్తి చేయటం. ఒక్కసారి ఈ టైంలైన్ చూడండి. అసలు నమ్మగలవా? 16 ఏళ్ల వయసులో మనమేం చేస్తాం? కాని ఆయన హిందూ తత్వశాస్త్రానికి మూలస్తంభాలైన బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తులు, భగవద్గీత ఈ మూడింటికి భాష్యాలు రాశారు. ఆ తర్వాత 32 ఏళ్లొచ్చేలోపు దేశమంతా కాలినడకం తిరిగారు. ఆయన విజన్ చూడండి. కేవలం సిద్ధాంతాలు చెప్పి వదిలేయలేదు. దేశం 4 మూలలా మఠాలు స్థాపించారు. ఎందుకంటే ఆయన తరువాత కూడా ఈ జ్ఞానం కొనసాగాలని. ఆయన ఏర్పాటు చేసిన ఆ కేంద్రాలు ఇప్పటికీ హిందూ ధర్మానికి మూలస్తంభాల్లా నిలబడి ఉన్నాయి. సరే, ఇన్ని చేశారు కదా, మరి ఆయన మనకు మిగిల్చిన వారసత్వమేంటి? దాని ప్రభావమెలా ఉంది? ఇప్పుడు దాని గురించే మాట్లాడుకుందాం. ఆయన గొప్పతనమేంటంటే, కేవలం గొప్ప పండితులకే కాదు, మనలాంటి సాధారణ ప్రజలక్కూడా అర్థమయ్యేలా దైవాన్ని పరిచయం చేశారు. సమస్య ఏదైనా సరే దానికో స్తోత్రముంటుంది. పనుల్లో ఆటంకాలుంటే గణేశ పంచరత్న, డబ్బు సమస్యలుంటే కనకధారా స్తోత్రం. ఇలా ఈ టేబుల్లో మనం చూస్తున్నవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. 32 ఇది కేవలం ఒక నెంబర్ కాదు. దీని వెనుక ఒక అసాధారణమైన జీవితముంది. అవును, ఆ నెంబర్కి ఉన్న పవర్ అదే. జస్ట్ 32 ఏళ్లలో ఈ మొత్తం దేశాన్ని కాలినడకన చుట్టి, పండితులతో చర్చించి, తర్కించి, గ్రంథాలు రాసి, సంస్థలు స్థాపించి మొత్తం ఆధ్యాత్మిక ముఖచిత్రాన్నే మార్చేశారు.
ఆయన వారసత్వం గురించి ఇంకేం చెప్పగలం? చివరిగా ఒక్క ప్రశ్న. ఒక్క మనిషి తన 32 జీవితంలో వేల సంవత్సరాల పాటు నిలిచే ఒక ధర్మాన్ని ఎలా నిలబెట్టగలడు? ఆదిశంకరుల జీవితం కేవలం చరిత్ర కాదు, అదొక స్ఫూర్తి. సంకల్పానికి, జ్ఞానానికి, భక్తికి అసలైన నిర్వచనం. దీని గురించి ఒకసారి ఆలోచించండి.